పెన్షనర్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఉద్యోగ విరమణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎజిపిఐటి స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని కూడా మరి ఈ విధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర ఈరోజు నిరాహార దీక్ష చేయడానికి ప్రభుత్వ పెన్షన్ చెల్లించడంలో కాలయాపనే కారణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని జిల్లాలలో కూడా నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు పెన్షనర్లు రిటైర్ అయ్యి మార్చి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా మరి 24 మార్చి నుంచి కూడా ఇప్పటి వరకు పెన్షన్స్ చెల్లించలేదు. మరి ఈ లోపల దాదాపు 65 మంది పెన్షనర్లు చనిపోవడం జరిగింది. మరి పెన్షనర్ రిటైర్ అయిన తర్వాత మేము జమ చేసుకున్న డబ్బులే మాకేయడానికి ప్రభుత్వం ఇంత కాలయాపన ఎందుకు చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము జమ చేసుకున్న జీపీఎఫ్ కానీ జిఏఎస్ కానీ ఇట్లాంటి అని గ్రాట్యుటీ కానీ ఇవన్నీ కూడా మనం చెల్లించాల్సిన ప్రభుత్వము మా ఖర్చుల కోసం ముఖ్యంగా మేము పెన్షనరీ బెనిఫిట్స్ వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకోవాలనో బిడ్డ పెళ్లి చేయాలనో లేకపోతే ఆరోగ్య కారణాల వల్ల ఇట్లాంటి వాటి కోసం ఉపయోగిస్తూ ఉన్నాం. కానీ మరి 2 సంవత్సరాల నుంచి మా బెనిఫిట్స్ రాకపోవడం వల్ల అందకపోవడం వల్ల చాలామంది 65 మంది ఇప్పటివరకు చనిపోయారు. మరి ఇట్లా ప్రభుత్వమే ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగానే మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వము స్పందించి వీళ్ళందరికీ కూడా